హాయ్ ఫ్రెండ్స్! 'మెగా' ఫ్యాన్స్‌కి ఫిబ్రవరి నెల చాలా బాగా కలిసొచ్చింది. మంత్ స్టార్టింగ్‌లోనే 'రామ్ చరణ్' దంపతులకైతే ట్విన్స్ పుట్టారు. అలాగే ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' అండ్ 'పెద్ది' రిలీజ్ డేట్స్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేశారనమాట. 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చేసరికి మార్చి 26కి అయితే రిలీజ్ అవుతుంది. 'పెద్ది' సినిమా వచ్చేసరికి ఏప్రిల్ 30కి అయితే రిలీజ్ అవుతుంది. మొదటగా అనుకున్న ప్రకారం మార్చి 26 ఆర్ 27కి 'పెద్ది' రావాలి. కానీ కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం వల్ల ఈ సినిమా ఏప్రిల్‌కెళ్ళిపోయింది. ముందుగా 'ఉస్తాద్ భగత్ సింగ్‌ను' ఏప్రిల్‌లో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ అయితే చేయలేదనమాట. కానీ ఈలోపే కొన్ని అనివార్య కారణాల వల్ల 'పెద్ది' సినిమా పోస్ట్‌పోన్ అవ్వటంతో ఇక తప్పక పవన్ కళ్యాణ్ గారైతే ముందుకు జరిగి మార్చి 26కి అయితే రాబోతున్నారనమాట. అలాగే 'పారడైజ్' సినిమా కూడా పోస్ట్‌పోన్ అయిపోయింది అఫీషియల్‌గా. రోజు ఇక ఫ్రైడే వచ్చేసరికి మనకి శ్రీరామనవమి ఉంది. బట్ ఈ పండగైతే సినిమాకి కలిసొచ్చే సీజన్ అయితే కాదు. అలాగే సాటర్డే వచ్చేసరికి ఫోర్త్ సాటర్డే ఉంది. అలాగే సండే కూడా నెక్స్ట్ ఫాలోయింగ్ డే ఉంది. ఈ సినిమాకైతే లాంగ్ వీకెండ్ దొరికే అవకాశం అయితే ఉందనమాట. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 'ధురంధర్ 2' మరియు 'టాక్సిక్' సినిమాలనైతే ఢీకొట్టబోతుందనమాట. ఇది చాలా పెద్ద విషయం అని చెప్పాలి. ఎందుకంటే అలాంటి సినిమాలు మన తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ అయితే ఎలాంటి కాంపిటీషన్ లేకుండా అప్పుడు అవి సెట్ చేసే రికార్డ్స్ చాలా హైలో ఉంటాయనమాట. సో, అలాంటప్పుడు ఏదో ఒక సినిమా అయితే రిలీజ్ కావాలి. రీజనల్‌గా అయినా సరే. సో, ఆ డేర్ అయితే పవన్ కళ్యాణ్ గారు చేశారనమాట. మార్చి 26న మన 2 తెలుగు రాష్ట్రాల తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారైతే వస్తున్నారు. ఇక 'పెద్ది' విషయానికొస్తే 'పెద్ది' యాక్చువల్‌గా ముందుగా మార్చి 27th అనుకున్నారు. కానీ ఇప్పుడు అది ఏప్రిల్‌కెళ్ళిపోయింది. ఏప్రిల్ 30కి అయితే రిలీజ్ కాబోతుంది. కానీ ఫస్ట్ కొన్ని రూమర్స్ ప్రకారం మే 1కి రిలీజ్ చేస్తా అనుకున్నారు. బట్ ఏప్రిల్ 30కే థర్స్‌డేనే రిలీజ్ కాబోతుంది. ఇది కూడా లాంగ్ వీకెండ్ కోసం ప్లాన్ చేశారనుకుంటా. సో, ఏప్రిల్ 30కి రిలీజ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి పండగలు గాని ఏమీ లేదు. బట్ లాంగ్ రన్ దొరికే అవకాశం అయితే ఉంది. సమ్మర్ కాబట్టి అలాగే అందరికీ సెలవులొస్తున్నాయి కాబట్టి ఏప్రిల్ 30కి అయితే లాంగ్ వీకెండ్ దొరికే అవకాశం అయితే ఉంది. ఏదైనా సినిమా టాక్‌ని బట్టే ఇక కలెక్షన్‌లయితే ఆధారపడి ఉంటాయి.